హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన జీసీఎం నెట్వర్క్లో అయితే కేవైసీకి సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఈ యొక్క గోల్డ్ చైన్ మేనేజర్ జీసీఎం నెట్వర్క్లో అయితే మనందరం కూడా చాలా కాలం నుంచి మైన్ చేసుకుంటాం కదండి. సో మనందరూ కూడా కావాల్సింది కేవైసీ ప్లస్ లిస్టింగ్ అండి. సో కేవైసీకి సంబంధించి అయితే వీళ్ళు మనకైతే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో కేవైసీ స్లాట్ మనకి ఓపెన్ అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వీళ్ళు చెబుతున్న రూల్స్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాము. ఇంక దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకు కొంతకాలం తర్వాత రాబోతున్న సరికొత్త భవిష్యత్తు ప్లాన్స్ ఏమిటి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ వీళ్ళ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి మనకైతే గోల్డ్ చైన్ యాప్, అదే మన గోల్డ్ చైన్ మేనేజర్ యాప్ అండి, జీసీఎం నెట్వర్క్. సో దీంట్లో అయితే మనకి త్వరలోనే కేవైసీ ఆప్షన్ అయితే రాబోతుంది అని చెబుతున్నారు క్లారిటీగా. సో కాకపోతేనండి ఇక్కడ ఒక పాయింట్ అయితే ఉంది. కేవైసీ ఫీచర్ మనకు రావడం కంటే ముందుగా వచ్చేదాన్ని కేవైసీ స్టోర్ అంటారు. సో ఇప్పుడు మీలో చాలామంది డౌట్ రావచ్చండి, అసలు ఈ కేవైసీ స్టోర్ ఏంటని. సో దీని గురించి అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే కేవైసీ స్టోర్ని యాక్సెస్ చేసుకోండి. మీ కేవైసీ స్కోర్తో చూడండి, కేవైసీ స్టోర్ వస్తుంది, కేవైసీ స్టోరు. దాంతోపాటు మనకి స్కోర్ కూడా ఉంటుందంట, కేవైసీ స్కోర్ కూడా ఉంటుందంట. ఆ స్కోర్తో మీరు ఫుట్బాల్ ప్లేయర్స్ని కొనండి. ఆ తర్వాత మీ యొక్క కేవైసీ స్కోర్తో సూపర్ లీగ్ 1, సూపర్ లీగ్ 2, సూపర్ లీగ్ 3 క్లబ్స్ గేమ్స్ని కూడా కొనవచ్చు. ఆ తర్వాత మీకైతే కేవైసీ యాక్సెస్ అయితే దక్కుతుంది. సో వీళ్ళేం చెబుతున్నారంటేనండి, ఇక్కడ మనకి కేవైసీకి సంబంధించిన స్కోర్ అండి. ఎవరికైతే ఇక్కడ కేవైసీ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుందో ఈ ప్రాజెక్ట్లో అయితే కేవైసీ స్లాట్ అనేది ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి వేగంగా దొరకడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెబుతున్నారన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేవైసీ స్కోర్ కావాలండి. సో మన యొక్క హెచ్ఎస్ స్కోర్ ఉంది కదా ఇంటర్లింక్లో, సేమ్ అదే విధంగా కేవైసీ స్కోర్ గురించి చెబుతున్నారండి. సో మీరు గమనించాలి. ఆ స్కోర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, మీకు కేవైసీ స్లాట్ అనేది వేగంగా దొరుకుతుందని చెబుతున్నారు. సో ఆ స్కోర్ అనేది మేము ఏ విధంగా సంపాదించాలి, అసలు ఆ స్కోర్ మాకు ఏ విధంగా వస్తుందంటే డౌట్ రావచ్చండి. వీళ్ళు ఏం చెబుతున్నారంటే మన ఫుట్బాల్ ఫామ్ యాప్ ఉంది కదా, రెండో యాప్ వీళ్ళది. దాంట్లో ప్లేయర్స్ ఉంటారు కదండీ! ఆ ప్లేయర్స్ మనం కొనడం ద్వారా ఏంటంటే మనకైతే కేవైసీ స్కోర్ అయితే వస్తుందనమాట. సో ఆ ప్లేయర్స్ మనం కొనడం ద్వారా ఈ స్కోర్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ స్కోర్‌ని ఏ విధంగా పెంచుకోవాలి, ఇంకా దాంతోపాటు దీని యొక్క ఉపయోగాలేంటో తెలుసుకుందాము. మనం కొన్ని పర్చేస్ చేయాలండి. ఆ పర్చేస్ కూడా మన రియల్ అమౌంట్‌తో కాదండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకి కేవైసీ పాయింట్స్ ఇస్తున్నారు కదా, ఆ పాయింట్‌లను ఉపయోగించుకొని హ్యాపీగా చేసుకోవచ్చండి, ఇబ్బందేం లేదు. దాని ద్వారా మన స్కోర్ పెరుగుతుందనమాట. ఎవరికైతే ఇక్కడికి ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే కేవైసీ యాక్సెస్ అనేది వేగంగా దొరుకుతుందని చెబుతున్నారండి. సో స్కోర్ ఆప్షన్ మనకు వచ్చిన తర్వాత దాన్ని అందరూ కూడా ఏ విధంగా పెంచుకోవాలి, స్కోర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎలా వస్తుంది, అవన్నీ కూడా క్లారిటీ వీడియో అనేది త్వరలో వస్తుందండి. ఆ ఫీచర్ మనకు స్టార్ట్ కాబోతుంది కొద్ది రోజుల్లో. అది వచ్చినప్పుడైతే నేను మీకు ఇంకాస్త క్లారిటీగా చెబుతాను. ఎవరు వరి అవ్వక్కర్లేదు ఈ విషయంలో అయితే, మనందరికీ కేవైసీ అవుతుంది. ఆ స్కోర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని నేను చెబుతాను, అది ఫాలో అయిపోండి. సో ఇదండి మనకైతే పాయింట్. మరిన్ని రివార్డులు, మరిన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. సో ఈ విధంగా ఫుట్బాల్ గేమ్ అనేది మనం తీసుకురావడం జరిగింది కదా. సో ఈ యొక్క గేమ్కి అయితే అటాచ్ అయ్యి ఉంటుంది మీ యొక్క స్కోర్ అయితే అని చెబుతున్నారు వీళ్ళైతే. సో దానికంటే కొన్ని స్టెప్లు అయితే ఉన్నాయండి. సో ముందుగా అయితే కేవైసీ మనకి వచ్చిద్ది, త్వరలో వచ్చిద్ది. అంతకంటే ముందుగా కేవైసీ స్టోర్ వచ్చిద్ది. ఆ స్టోర్‌లోకి వెళ్ళండి మనం. మన దగ్గర ఏవైతే పాయింట్స్ ఉంటాయో, కేవైసీ పాయింట్స్, వాటి ద్వారా మనం ఫుట్బాల్ ప్లేయర్స్‌ని కొనవచ్చు. దాంతో పాటు కొన్ని టీమ్స్‌ని గానీ, ప్లేయర్స్‌ని గానీ కొనవచ్చు. ఆటోమేటిక్‌గా మన పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి కేవైసీ స్కోర్ మీకిస్తారు. ఆ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి, మీకు వేగంగా కేవైసీ అయితే ఖచ్చితంగా అవుతుందని చెబుతున్నారు వీళ్ళైతే. సో ఆ స్కోర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, స్కోర్ అనేది ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడైతే మనకు అక్కర్లేదండి. ఈ ఫీచర్ మనకు వచ్చినప్పుడైతే నేను చెబుతాను. సో అప్పటి వరకు వరి ఏం లేదు మనకైతే. ఆ స్కోర్‌ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలనేది మనకి వీళ్ళు ఇంకా క్లారిటీగా చెప్పలేదు ఇక్కడ. సో చెప్పినప్పుడు అది మనకి రియాలిటీలోకి వచ్చినప్పుడైతే దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. స్కోర్ అందరం కూడా చాలా బాగా మెయింటైన్ చేయాలండి. సో అప్పుడైతేనే కేవైసీ అనేది వేగంగా మీకైతే కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు కోర్ టీమ్ వాళ్ళైతే. సో ఖచ్చితంగా అది మనం గమనించాలి. ఇంక దాంతో పాటు అండి మనకి కేవైసీ గురించి టాపిక్ అయిపోయింది. ఇంక ఇప్పుడండి ఈ ప్రాజెక్ట్‌లో మనకి త్వరలో రాబోతున్న ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమిటి అని తెలుసుకుందాం ఒకసారి అయితే.
గోల్డ్ చైన్ టెస్ట్‌నెట్ ఫేజ్ 3 సిద్ధంగా పురోగిస్తుంది. మేము మా బ్లాక్ చైన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ దశల వారీగా ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నాము. సో, ఆల్రెడీ మనకైతే సక్సెస్‌ఫుల్‌గా ఒక టెస్ట్‌నెట్ అయితే బాగా రన్ అవుతుంది. దాంట్లో అయితే మన జీసీఎం టోకెన్ వాల్యూ కూడా మనకైతే పలానా ప్రైస్ మనకైతే రన్ అవుతుందన్నమాట. $25 అని అలాగని. సో, చూద్దామండి మనకైతే లిస్టింగ్ అనేది ఎంత వాల్యూకి అవుతుంది. దాని యొక్క వాల్యూ అనేది మనకు మార్కెట్‌లో ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది త్వరలో అయితే. సో, వీళ్ళ యొక్క వర్క్స్ ఏంటంటే ప్రెజెంట్ అండి ఫస్ట్ అండి వ్యాలెట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్. సో, మనకంటూ ఒక సెపరేట్ వ్యాలెట్ అయితే కావాలండి. ఆ వ్యాలెట్ ఉందనుకోండి మన ఫండ్స్ మనం మేనేజ్ చేసుకోవచ్చు. మన జీసీఎం టోకెన్స్‌ని కూడా మనం పీ2పీ చేసుకోవచ్చనమాట. సో, వ్యాలెట్ ఆప్షన్ అయితే మనకైతే వస్తుందని చెబుతున్నారు త్వరలోనే. ఇంక దాంతో పాటు ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్. సో, సేమ్ మన టిక్‌చైన్ యాప్ ఉంది కదండీ! టిక్‌చైన్ యాప్‌లో ఎలాగైతే ఎన్ఎఫ్టీస్ కనిపిస్తున్నాయో, ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్‌లు ఏ విధంగా ఉన్నాయో, సో, త్వరలోనే ఈ యొక్క గూగుల్ చైన్ మేనేజర్‌లో కూడా మనకైతే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అయితే రాబోతుంది. ఎప్పుడైతే ఎన్ఎఫ్టీస్ వచ్చాయో ఇంకాస్త స్ట్రాంగ్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ఇది మన మంచి కోసమే. నాలెడ్జ్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్. సో, ఇదండి. వీళ్ళేం చెబుతున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ కావాలి. మైనింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా రన్ అవుతాయి, వెబ్3 ప్రాజెక్టులు ఏ విధంగా రన్ అవుతాయి, మన ప్రాజెక్ట్ ఏ విధంగా రన్ అవుతుంది. అవన్నీ కూడా ఇంకాస్త బాగా వివరిస్తామని చెబుతున్నారు. ఇంకా అదేవిధంగా బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, ఇదండి చాలా ముఖ్యం. మన ప్రాజెక్ట్‌కి కానీ ఓన్ బ్లాక్ చైన్ ఉందనుకోండి చాలా గొప్పగా అయితే ప్రాజెక్ట్ మార్కెట్‌లోకి అయితే వెళ్తుందనమాట. సో, ఇది ఒక యాప్ మాత్రమే కాదు. జీసీఎం అనేది భవిష్యత్తు కోసం నిర్మించబడుతున్న ఒక బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్. సో, ఇది ఒక ఫ్రీ మైనింగ్ యాప్ మాత్రమే కాదు. భవిష్యత్తులో ఒక పాపులర్ టోకెన్‌కి సంబంధించిన బ్లాక్ చైన్‌గా ఉండబోతుందని చెబుతున్నారు కాబట్టి, ఈ ప్రాజెక్ట్‌లో మనం చాలా ఎర్లీగా, చాలా త్వరలోనే మైనింగ్ చేసుకున్నామండి. అసలు డిలే అయితే కాలేదు. చాలా తక్కువ రోజుల్లోనే స్టార్టింగ్ తక్కువ రోజుల్లో మైనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి, అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నా. చాలామంది అయితే స్లో అయ్యారండి కొంచెం చూసుకోండి. యాక్టివ్‌గా ఉండండి. మీకు కేవైసీ స్లాట్ రావాలన్నా సరే, దాని మీద అయితే బేస్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మాట చెబుతున్నా. సో, ఈ విధంగా మనకైతే జీసీఎం మెయిన్‌నెట్, జీసీఎం ఎకోసిస్టమ్ అనేది ఈ విధంగా వన్ బై వన్ రాబోతున్నాయన్నమాట. సో, ఈ యొక్క 2026లో అయితే పక్కాగా మనకైతే కేవైసీలు అయిపోతాయండి. సో, ఆ తర్వాత మనకు ఆటోమేటిక్‌గా లిస్టింగ్‌కి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తారన్నమాట. సో, ఈ విధంగా మనకైతే టెస్ట్‌నెట్ అనేది చాలా అద్భుతంగా రన్ అయితే అవుతుందని చెబుతున్నారు. ఇంక దాంతో పాటు చాలా ఆప్షన్లు రాబోతున్నాయి. వ్యాలెట్, ఎన్ఎఫ్టీస్, బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ కూడా జరగబోతున్న ప్రాజెక్టులు అయితే. సో, చాలా మంచి ప్రాజెక్ట్ లాగా, చాలా స్టేబుల్ ప్రాజెక్ట్ లాగా ఉన్న ప్రాజెక్టులు అయితే ఇది కూడా వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు ఒకసారి మన జీసీఎం యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయండి. వాటి మీద ప్రెస్ చేసి ఒకసారి అయితే మీరు కింద చూసుకోవచ్చు. కేవైసీ పాయింట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా న్యూ అని. కేవైసీ పాయింట్స్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కేవైసీ పాయింట్స్ అంటూ మనకి చూపిస్తారండి. ప్రెజెంట్ అయితే నా వ్యాలెట్‌లో ఇక్కడైతే 7,500 పాయింట్లు అయితే ఉన్నాయి. 7,500 పాయింట్లు అయితే ఉన్నాయండి. కేవీసీ పాయింట్స్ అండి. ఈ స్కోర్ కాదండి. ఇది పాయింట్స్ అనమాట జస్ట్. సో, చూసుకోవచ్చు. మనం అందరం రెగ్యులర్‌గా మైనింగ్ చేసే వాళ్ళకైతే ఈ స్కోర్ నాకంటే కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చండి. సో, గమనించండి ఇదైతే. కొంతమంది యాడ్స్ ద్వారా కూడా పెంచుకున్నారు. యాడ్స్ ద్వారా పెంచుకోవచ్చు, నార్మల్‌గా పెంచుకోవచ్చు. సో, వీళ్ళేం చెబుతున్నారంటే చూడండి ఇక్కడ. కేవైసీ స్టోర్ అయితే మనకి త్వరలో రాబోతుంది. ఆ స్టోర్ ద్వారా ఏంటంటే మన కేవైసీ స్టోర్ ద్వారా స్కోర్‌ని అయితే పెంచుకునే అవకాశం అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందండి. సో, అవన్నీ కూడా మనమైతే కేవైసీ పాయింట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఈ పాయింట్స్ ద్వారానే మీరైతే పర్చేసెస్ చేయాలి. ప్లేయర్స్‌ని కొనడం గానీ, టీమ్స్‌ని కొనడం గానీ ఏమైనా చేసుకుంటూ ఆటోమేటిక్‌గా మీ స్కోర్ అద్భుతంగా పెరుగుతుంది. ఈ పాయింట్లన్నీ కూడా మీకు దానికి హెల్ప్ అవుతాయి. స్కోర్ కోసం పాయింట్లనమాట ఇక్కడ. సో, ఇదండి మనకైతే చాలా ముఖ్యమైన అప్డేట్‌లోకి, ముఖ్యమైన ప్రాసెస్‌లోకి వెళ్ళబోతున్నామండి. సో, అదొచ్చినప్పుడైతే ఏ విధంగా చేయాలనేది పిన్ టు పిన్ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాదండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి ప్రాజెక్టులు అయితే మంచిగా మైనింగ్ చేసుకోండి. వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నేను కవర్ చేస్తూ ఉంటానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క జీసీఎం నెట్వర్క్ అనేది ఒక ఫుట్‌బాల్ బేస్ సంబంధించి ఒక గేమ్‌ని కూడా తీసుకొచ్చారండి వీళ్ళైతే. పబ్లిక్‌లోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. సో, పబ్లిక్‌లోకి వెళ్తున్నామంటే నార్మల్ ప్రాజెక్ట్ అయితే కాదండి. చాలా బాగా రన్ చేయాలని వీళ్ళకి ఉందన్నమాట. అందుకే వీళ్ళైతే కమ్యూనిటీని బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. చూసుకోవచ్చండి ప్రెజెంట్ అయితే మన యొక్క కమ్యూనిటీ మొత్తం 1,42,000 మంది. 1,42,476 మంది అయితే యూజర్స్ అయితే ఉన్నారు ఈ రోజుకి. సో, మనకైతే 5,00,000 యూజర్స్ ఎప్పుడైతే వస్తారో మనకైతే అప్పుడు హాల్వింగ్ అయితే ఉంది. 5,00,000 యూజర్స్ అయితే మనకి హాల్వింగ్ అయితే ఉంటుందండి. ఇది మన గ్లోబల్ ర్యాంకింగ్ అనమాట. సో, అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా ఉండండి. సో, మీ అందరూ కూడా ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.